ప్రైజ్ లార్డ్. మరొకసారి ఉదయకాలం అనుదిన ధూపవేదిక ద్వారా దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరట శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం కూడా మరొకసారి దేవుని వాక్యంలో నుంచి ఒక మాట మనం చదువుకుందాం. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. ఆయన సప్తఋషి నక్షత్రములను మృగశీర్ష నక్షత్రమును సృష్టించినవాడు, కారు చీకటిని ఉదయంగా మార్చువాడు, పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయవాడు, సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లి పార చేయవాడు. ఆయన పేరు యెహోవా. బలాఢ్యుల మీదకి ఆయన నాశనము తెప్పింపగా దుర్గములు పాడగును. దేవునికి మహిమ కలుగును గాక. యువదీ కాలం కూడా మరొక వాగ్దానంతో ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఆమోస్ గ్రంథంలో నుంచి ఆయన కారు చీకటిని ఆయన వెలుగుగా మార్చగలనని, అలాగే పగటిని ఆయన చీకటిగా మార్పు చేయగలడని, ఇలా ఎంతో అద్భుతమైన అసాధ్యమైన ఎన్నో విషయాలు దేవుని వాక్యంలో మన కోసం ప్రభు రాసి ఉంచారు. ఒకవేళ ఈ వాక్యం వింటున్న మీ జీవితాలు ఒకవేళ అంధకారంగా ఉన్నాయేమో, ఒకవేళ కారు చీకటి ఎలా ఉంటుందో అలాగే ఒకవేళ మీ జీవితంలో మీ బ్రతుకుల్లో ఒకవేళ మీరు సమాధానం కోసం, మీ సమస్యల పరిష్కారాల కోసం, మీ రోగాల్లో ఉన్నటువంటి మరి ఆ యొక్క విడుదల కోసం ఒకవేళ మీరు ఎదురు చూస్తున్నారేమో, ఏంటి రోగం, ఏంటి సమస్య, మా బ్రతుకేంటి, మాకు ఉన్నటువంటి ఈ పరిస్థితులన్నిటిలో నుంచి మేము ఎలా బయటకు వస్తాం అని ఒకవేళ మీ జీవితంలో మీరు ఆలోచిస్తూ ఒకవేళ మీ బ్రతుకులో ఒకవేళ విరక్తి చెంది ఒకవేళ మీరు నిరాశ నిస్పృహలో ఉంటే ఈ ఉదయకాలం ఈ మాటలు మీ కొరకే. ఇదిగో కారు చీకటిని, అంటే అలాంటి పరిస్థితిని ఒకవేళ మీ జీవితంలో మీరు కలిగి ఉంటే కారు చీకటిలో కూడా తిరిగి మరలా దాన్ని వెలుగుగా మార్చగలిగిన వాడు, అద్భుతమైనటువంటి కార్యాన్ని మీ జీవితంలో చేయగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో ఇదిగో ఆయన నక్షత్రాలను సృష్టించినటువంటి దేవుడు. ఆయన ఇంకా చాలా విషయాలు మరి ఇంకా రాయబడి సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లి పార చేయవాడు. ఇవన్నీ ఎవరు చేయగలరు? సృష్టికర్త అయిన ప్రభు మాత్రమే చేయగలడు. కాబట్టి ఆయనే మనల్ని సృష్టించాడు, ఆయనే మనల్ని భూమి మీద నడిపిస్తున్నాడు. కాబట్టి ఒకవేళ మీ బ్రతుకులు ఒకవేళ చెడిపోతే, పాడైపోతే కూడా తిరిగి బాగు చేయగల శక్తి ఒక్క ప్రభువుకి మాత్రమే ఉంది. కాబట్టి ఉదయకాలం ఈ మాటలు మీకోసమే. మీరు దిగులు పడక, చింతించక, నిరాశ పడక, ఇదిగో ఇంత గొప్ప మాటలు సెలవిచ్చిన దేవుని యందు మీరు విశ్వాసం, నమ్మకం ఉంచగలిగితే అద్భుతంగా మీరు విడిపించబడతారని మరొకసారి ప్రభు పేరట నేను మీకు తెలియచేస్తా ఉన్నాం. అబ్రహాము జీవితం ఎంతో అంధకారం, నిజంగా ఎన్నో సంవత్సరాల సంతానం లేదు. కానీ ఆయన జీవితంలో దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, శారా గర్భం మృతతుల్యం అయిపోయినప్పుడు తిరిగి మళ్ళా ప్రభు తన వాగ్దానం చేత అబ్రహాము శారాలను అద్భుతంగా ఇస్సాకు ద్వారా దేవుడు దీవించాడు కదా. అలాగే మీ జీవితాలు కూడా అద్భుతంగా దేవుడు అంతా అయిపోయింది అనుకుంటున్న సమయంలో కూడా లేని ఉన్నట్టుగా, ఉన్నవి లేనట్టుగా చేయగలిగినటువంటి అద్భుతమైనటువంటి దేవుడు యేసుక్రీస్తు. కాబట్టి ఆ ప్రభునందు విశ్వాసం ఉంచండి. మీ జీవితాల్లో ప్రభు వారు గొప్ప కార్యాలు చేయగలరు. అట్టి కృప వింటున్న ప్రతి వారికి ప్రభు అనుగ్రహించును గాక. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.